హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పోస్ట్ చేసి. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఇది వినాయక చవితి బ్లాగ్. సో ఏంటంటే ఇంకా ఇప్పుడే లేచి అంత డెకరేషన్ అంతా అయిపోయింది. సో బేసికల్గా ఇంకా నేను స్నానం చేసి రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేయాలి. మార్నింగ్ ఎవరు రావట్లేదు, సో అందరూ ఈవినింగ్ వస్తున్నారు. సో అన్నీ ఎక్కువ ఐటమ్స్ అన్నీ ఈవినింగే. మార్నింగ్ కొద్దిగా జస్ట్ ఓన్లీ దేవుడి వరకు చిన్న నైవేద్యం ఇంకంతే. అండ్ ఆల్సో ఇంకా ఈ ఇంట్లో ఇదే లాస్ట్ పండగ మేము చేసుకుంటుంది. సో ఇల్లు కూడా మారుతున్నాం. గోయింగ్ టు మిస్ దిస్ హౌస్. అఫ్కోర్స్ మీరు అన్ని చాలా వ్లాగ్స్ ఇంట్లోనే చూసుంటారు. ఇక నుంచి మొత్తం బ్యాక్గ్రౌండ్ అన్నీ మారిపోతున్నాయి. సో కొత్త ఇంటికి కూడా వెళ్ళబోతున్నాము బై ద నెక్స్ట్ మంత్. సో అందుకే ఇంట్లో లాస్ట్ పండగ. సో అందులో ఇన్వైట్ కూడా చేసాం. సో మోస్ట్లీ అందరూ వస్తున్నారు, బట్ ఇట్స్ ఏ వీక్ డే. సో అందరూ వర్క్ అయిపోయిన తర్వాత లేట్గా ఈవినింగ్ 7 అలా వస్తారు. సో ఇంకా ఇప్పుడు డెకరేషన్ అంతా అయిపోయింది, మీకు కూడా చూపిస్తాను. అండ్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అండ్ పూజ చేయడమే. ఎస్, ఐ విల్ షో ద డెకరేషన్. డెకరేషన్ వల్ల మొత్తం ఇంకా ఇలా వచ్చింది. మొత్తానికి అలా కష్టపడి ఒక 1 అవర్లో మొత్తం అంతా సెట్ చేసి, సో ఇంక ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి వితౌట్ పూజ మార్నింగ్ పూజ చేసుకొని ఇంకా ఈవినింగ్ అన్నీ రెడీ చేసుకోవాలి మెల్లిగా. సో లెట్స్ డూ ఇట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే పూజ అయిపోయింది. సో ఇది మన పూజ అంతా అయిపోయింది. ప్రసాదం హారతి కూడా ఇచ్చేసాను యాజ్ ఆఫ్ నౌ. సో ఇంక ఇప్పుడు మెల్లిగా సాయంత్రానికి ప్రిపేర్ అవ్వాలి. కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా సాయంత్రానికి కొన్ని తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి, బయటికి వెళ్ళి కొన్ని తెచ్చుకొని ఇంకా సాయంత్రం ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేస్తే బై ఈవినింగ్ 7:30, 6:30, 7కి అందరూ వచ్చేస్తారు. సో ఈవినింగ్ కూడా పూజ చేసుకొని ఇంకా అందరూ ప్రసాదం చేసి అలా ఎంజాయ్ చేద్దాం ఈ గణేష్ చతుర్థిని. సో సీ యూ వైల్ కుకింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో లుకింగ్ సో టైర్డ్, కాకపోతే బాగా వేడిగా ఉంది వంట చేస్తున్నా. అండ్ మాకు ఇంకా సమ్మర్ ఉంది బై గాడ్స్ గ్రేస్. ఆనందపడాలో బాధపడాలో కూడా అర్థం కాదు. సమ్మర్ ఉన్నప్పుడు వింటర్ వస్తుందని బాధపడాలి, సమ్మర్ ఉన్నందుకు కూడా బాధపడాలి. ఎందుకంటే మాకు ఏసీలు ఉండవు ఇక్కడ. సో అన్నీ ఓన్లీ హీటర్స్ అండ్ ఫ్యాన్సే కాబట్టి. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. సో పులిహార దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. అండ్ వెజిటేబుల్ రైస్ అండ్ పొంగల్లోకి పప్పు 2 వెళ్తున్నాయి. అండ్ ఈ 2 పొంగల్ని అండ్ పొంగలి అండ్ గారెలో వేస్తాను. సో దట్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ డన్ ఇంకొన్ని ఫ్రెష్ అప్ అండ్ టెంపుల్కి వెళ్ళి టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఈలోపు అందరు వస్తారు. సో అందరు రాగానే పూజ స్టార్ట్ చేసి హారతి ఇచ్చి ఫినిష్ చేసి అండ్ ఫాలోడ్ బై డిన్నర్. సో అందరినీ చూద్దాం. లెట్స్ సీ. అన్నీ అయిపోయిన తర్వాత కలుద్దామండి. అండ్ ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయిన తర్వాత. ఓకే. సో మళ్ళీ అన్ని వంటలు అన్నీ వండేసాను, అయిపోయింది ప్రసాదాలన్నీ. సో ఇప్పుడు రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాం. మనల్ని గుడికి తీసుకెళ్ళే దాత ఈరోజు మా విశాల్ బ్రో. ఎందుకంటే చూస్తాం. సో విశాల్ బ్రో నైట్ వీఆర్ గోయింగ్ టు టెంపుల్ నుంచి వచ్చి ఇంకా అన్నీ సర్దుకోవాలి కొద్దిగా. అన్ని దేవుడికి తీసి పక్కన పెట్టుకొని ఇంకా సో అందరు వచ్చిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేస్తాం. సో ఇంత మీల్ వైల్ కొన్ని గారెలు వేయాలి, అవి కూడా వేసేస్తాను. అంటే వేడివేడిగా ఉంటే అప్పటికప్పుడు వేస్తాను. దేవుడికి ఇంకొక 2-3 వేసేసి సో ముందు గుడికి వెళ్దాం. సో ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చాం. ఆయన ప్రసాదం తింటున్నారు, మనకు కూడా ఒక ప్రసాదం ఇచ్చారు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి మిగిలిన లిటిల్ బిట్ ఆఫ్ దోస్ అన్కంప్లీటెడ్ వర్క్స్ కంప్లీట్ చేసేసి సో అందరి కోసం వెయిట్ చేయాలి. ఇంకా అందరూ బయలుదేరుతుంటారు. 6 అయిపోతుంది, 6 అయ్యింది. సో లెట్స్ గో హోమ్. సో ఇప్పుడే
గుడ్ నుంచి ఇంటికి రావడం అయితే జరిగింది. దారిలో కొన్ని తీసుకోవాల్సినవి తీసుకొని అండ్ వీ హ్యావ్ అన్ అనదర్ షెఫ్ ఆఫ్ ద డే. సో ఆయన కొద్దిగా 1 minute గైస్, స్పూన్ ఇద్దాం ఆయనకి. మళ్ళీ తీసుకో. రీటేక్ అంట. ఇది షోయింగ్ ద క్రియేటివిటీ. ఆయన పరిచయం చేయి, ఆయనే మెయిన్ షెఫ్. అండ్ వీ హ్యావ్ అనదర్ షెఫ్ ఫ్రమ్ क्या है उसका नाम? आगरा No, he's working there now. Promotion nahi dena hai. I used to. He used to, but he's also another chef. He's from Mumbai, and his name is Astosh. Welcome to my vlogs. And do my home also. So, ఇప్పుడు మీకు ఫుడ్ ఏమేమి ఉండానో చూపిస్తాను. Here we have దద్దోజనం అండ్ పొంగలి అండ్ పప్పు పొంగల్లోకి, లెమన్ రైస్ అండ్ దిస్ ఈజ్ వెజిటేబుల్ పలావ్ అండ్ వాటిలో వేయాలి. సో రైట్ నౌ దిస్ ఈజ్ ఆల్ ద మెన్యూ. సో ఇంకంతా రెడీ అయిపోయింది, అందరు వచ్చారు. అవర్ బిగ్ మ్యాన్ విశాల్, యాజ్ యూ నో, తెలంగాణ షేర్ నితిన్ తిరిగి చూపించేసి కొడతావే, అండ్ రచన గారు అండ్ అశోష్ కొత్తగా బ్లాగ్కి ఎంటర్ అయ్యారు. అండ్ యూ ఆల్ నో ఆకాష్, శృతి అండ్ ప్రీతి ఇంకో కొత్తగా వచ్చారు. అండ్ ఆకాష్ పేరెంట్స్, అంకుల్ అండ్ ఆంటీ, హాయ్. సో ఈ హౌస్లో సెకండ్ రెగ్యులర్ గాయ్ ఒకళ్ళు ఉన్నారు, విచ్ ఈజ్ వెరీ లేట్. ఈ ఇంట్లో ఉంటూ కూడా రావడానికి ఇంకా రాలేదు. సో స్పెషల్ అపీరెన్స్ మా బ్రదర్ కోసం. టెక్నికల్ డిఫరెన్స్ మా అన్న పంచి కూడా కట్టుకున్నాడు. ఫైనల్లీ వచ్చేసరి ఇంక ఇప్పుడు పూజ స్టార్ట్ చేయబోతున్నాం. శుభాకాంక్షలు, వినాయక చవితి శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ. అదే సో ఫాలోవర్స్ ఈయనే పెద్ద ఫాలోవర్ మళ్ళీ. అది సో ఇక్కడ ఉన్నారు పెద్ద ఫాలోవర్. ఓకే, లెట్స్ డూ ద పూజ. ప్రసాదం ఇస్తున్న రచన. ఇప్పుడే పూజ అంతా అయిపోయింది, హారతి అయిపోయింది ఎంత. సో మోదు సో విశాల్ చేజెక్కించుకున్నాడు వంటగదిని. సో ఇంకా గారెలు వేయాల్సిన బాకీ ఉన్నాయి. సో నేను గారెలు వేసేస్తుంటే ఇంకా వాళ్ళందరూ పిచ్చాపాటి అందరు అక్కడ కూర్చున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి పొంగల్లో పాలు బాగా కావాలన్నారు. సో ఫుడ్ ఎవ్రీవన్ ఆర్ ఈటింగ్. ప్రసాద్, నితిన్ భాయ్ కూడా ఏంటో తక్కువ పెట్టుకున్నాడు. తినండి అయ్యా అంత వండితే. అది ఇక్కడ శృతి గారు, అశోష్ కైతే बहुत अच्छा చాలా బాగుంది. ఏం చెప్పాలి ఇప్పుడు? ప్రీతి అవర్ న్యూ అనదర్ న్యూ గెస్ట్. నైస్, థ్యాంక్ యూ. సో ఫైనల్గా అందరు అయిపోయి డెజర్ట్కి వచ్చేసారు. డెజర్ట్ తింటున్నారు. ఏ పాప ఏంటిది?
Apricot delight made by Nitin. बहुत अच्छा. సో అందరూ డెజర్ట్ తినే ఇదిలో ఉన్నారు. సో ఇంకా అలా అయింది. అందరూ ఎలా కూర్చొని అందరూ కూర్చొని ఈయనే చేసింది ఇది. సో ఆయన ఆఫర్ చేస్తున్నాడు. బాబు అసలు స్వీట్లు తిన్న ఆయనకి నువ్వు స్వీట్లు పెడుతున్నావు. ఒక స్పూన్ టేస్ట్ చేస్తాను ఇక్కడ. అమ్మో రేపు వర్షం పడింది ఖచ్చితంగా అయితే. సో ఇంకందరూ అశోక్ బాబా क्यों इतना छोटा पीस दे रहे ये చూడండి నేను ఇంత ఇంత తింటున్నాడు అంతా. నేను बोलो जल्दी తెలుగు सीखो. बहुत अच्छा ఇప్పుడు చెప్పు ఒకటే నేర్చుకున్నాడు. ఇంకా మా విషయాలన్నీ మా లైటింగ్ తిప్పుతాలే. సో మర్చిపోయి ఈ బ్లాగ్ లో కూడా కొత్త విషయం చెప్పాలి. ఇంతకాలంగా అందరూ రండి అక్టోబర్ 4వ తారీఖు సో ఏదో ఒకటి 3వ తారీఖు 4వ తారీఖు కుదిరినంత వరకు అడ్రస్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అదే పెళ్లి గిఫ్ట్లకి డబ్బులు అంటే వేయండి. సో ఇంకా మా విశాల్ బ్రో కూడా నెక్స్ట్ వినాయక చవితి బ్లాగ్ లో ఆయన పేరుతో ఉంటాడు. అంటే ముందు బేసికల్ గా మా దగ్గర ఉండాలండి. ఇన్ కేస్ మా దగ్గర ఉంటే నెక్స్ట్ కనపడతాడు. సో ఆఫ్టర్ డెజర్ట్ కొన్ని పిక్స్ దిగేసి దెన్ విల్ కంక్లూడ్. సో ఇంకా అందరూ వెళ్ళడానికి బయలుదేరారు. ఈ బ్లాగ్ని ఇంతటితో ఎంజాయ్ అయిపోతున్నాను. సో మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. అందుకే లైక్ షేర్ సబ్స్క్రైబ్. దాక్కున్నాడు చూడండి ఇక్కడ. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.